హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంజల్ జీవన్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అన్నయ్య పెళ్ళి అనమాట. సో మేము అక్కడ స్టార్ట్ అయిపోయాం. ఈ వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎర్లీ మార్నింగ్ అయితే పెళ్ళి. సో ఫాస్ట్గా అయితే వారాల నుంచి వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడైతే మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చింది కదా, మనం ఒక 3000 కడితే మనకి ఇయర్ మొత్తం ఫ్రీ ఉంటుంది, లైక్ యాక్సెస్ నేషనల్ హైవే మీద ఓన్లీ, అండ్ అవుటర్ రింగ్ రోడ్ మాత్రం ఉండదు. సో ఈ అప్డేట్ అయితే మాకు నచ్చింది. అండ్ మేమైతే మద్రాస్ టీ దగ్గర ఆగి టీ తాగేసి ఇంకా మధ్యలో వస్తుంటే మా పిన్ని వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట రఘునాథ్పల్లిలో. సో మా చెల్లెల్ని చూడడానికి అయితే వచ్చాను. సో వచ్చి ఇంకా మాట్లాడి ఇంకా అందరితో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మా పిన్ని పూరి చేసింది తినేసి, ఇంకా మా అమ్మమ్మ కూడా ఉంది. సో తీసుకొని ఇంకా వెళ్తున్నాము. సో మద్రాస్ కాఫీ దగ్గర ఆగాము. మా అమ్మమ్మ టీ తాగేటప్పుడు వాళ్ళ చుట్టాలు ఎవరో కనిపించారు అండ్ అని వాళ్ళే అంటుంది, కానీ వాళ్ళు కాదనమాట. సో అలా మేము చూసి నవ్వుకుంటూ టీ అయితే తాగుతున్నాము. ఇది ఎందుకు తీసుకున్నావు కుర్కురే? తింటావా నువ్వు? డ్రైవింగ్ చేస్తే ఎట్లా తింటావు? డ్రైవింగ్ చేసుకుంటే ఎట్లా తింటావు? డ్రైవింగ్ చేసి నేనా? నేను తినడమే సరిపోతుంది. నీకెం ఎట్లా తినిపించాలి? నేను నువ్వు తిన్న దాంట్లో మిగిలితే పెట్టు. రెడీ అయితే అయిపోయాము. హాయ్ తాతయ్య. మంచి రెడీ కావాలి మా తాతయ్య. మంచిగా బాగుంది. హాయ్ చెప్పు తాతయ్య. బాబమ్మ హాయ్ చెప్పు. మా తాతయ్య సూట్ వేసిండు ఆగట్లేడు మా తాతయ్య అసలు. వేరే ఇంకో సూట్ కూడా ఉందా? బాగుంది. ఎంత మంచిగా ఉందో సూట్ వేస్తే. పెద్ద ఆఫీసర్ లాగా ఉన్నాడు. ఎల్ఐసి ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ అయిపోయిండు. జుట్టంతా నల్లగెట్లుంది తాతయ్య? అంత నల్లగెట్లుంది? అవునా? ఎంగ కప్పుల్ లాగా ఉన్నారు కదా. ఎన్ని ఇయర్స్ తాతయ్య నీకు? 75 కంప్లీట్ అయిపోయినాయి పోయిన నెలల్లో. 75 బాబమ్మ నువ్వు కూడా హెయిర్ కలరే కదా? ఎన్ని ఇయర్స్ నీకు? 65 అయితే కొంచెం ముందుకు పోవాలనుకుంటా. తాతయ్య చెప్తాడు రూట్. అందరికి తెలుసులే ఆయన రూట్. నీకు ఒక్కనికే తెలియదు రూట్. ఫైనల్లీ పెళ్ళికైతే వచ్చేసాము. అండ్ ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ తిన్నాము అండ్ తర్వాత లైక్ స్టేజ్ మీదకి అయితే వచ్చేసినాం. సో మా తాతయ్య వాళ్ళ అన్న అనమాట, అండ్ మా నానమ్మ అండ్ పెద్ద నానమ్మ అండ్ పెద్ద తాత. సో నేను చాలా రోజుల నుంచి ఫ్యామిలీని చూపిద్దామని అనుకుంటున్నా, ఎప్పుడు కుదరట్లేదు. సో మా తాతయ్య అండ్ వాళ్ళ అన్నయ్య ఇద్దరు సేమ్ టు సేమ్ ఉంటారు. వాయిస్లు కూడా సేమ్ వస్తాయి. చిన్నప్పుడు అయితే మేము కన్ఫ్యూజ్ అయ్యేది. మా తాతయ్య ఇప్పుడు కొంచెం లడ్డుగా ఉన్నాడు కదా, అప్పుడైతే బక్కగా ఉండేది. మేమైతే కన్ఫ్యూజ్ అయ్యేది. ఇంకా ఫైనల్లీ స్టేజ్ మీదకి వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకున్నాము అండ్ విషెస్ అయితే చెప్పాము. చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు. అండ్ మేమైతే ఇంకా ఫోటో దిగేసి అండ్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. వీళ్ళైతే తినలేదు ఇంకా. అండ్ మా వదినకైతే మేకప్ చేసిన ఆర్టిస్ట్ వచ్చేసి రోజ్ పార్లర్ వరంగల్ నుంచి. సో తన డీటెయిల్స్ కింద మెన్షన్ చేస్తా. మీకు కూడా ఇలాంటి మంచి మేకప్ ఆర్టిస్ట్ ఏమైనా మేకప్స్ కావాలంటే DM చేయండి, తనకి కాల్ చేయండి ఫర్ మోర్ మేకప్స్. అండ్ తను హెయిర్ స్టైలింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. ఇక్కడ నేను మా సింధుతో ముచ్చట్లు పెడుతున్నాను అనమాట. సో తనైతే చాలా బాగా క్లోజ్గా ఉంటుంది అందరితో. సో నాకైతే బాగా ఇష్టం.
సో సింధు అండ్ బిందు ఇద్దరు సిస్టర్స్ అనమాట, తినే అనమాట బిందు. సో అందరం అయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మా ఆంటీ వచ్చింది ఫైనల్గా, మా ఆంటీని కలిశాను. సో షీజ్ ఎ కండక్టర్. సో తను ఎక్కువ మాతో టైం స్పెండ్ చేయడం కుదరదు, అప్పుడప్పుడు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి. సో పెళ్ళిలోనే కలిసాము మా మేనత్త. అండ్ ఫైనల్లీ సో నేనైతే నా నెయిల్స్ అంటే నాకు పిచ్చి అనమాట. సో నెయిల్స్ అయితే నేనే నా ఓన్గా చేసుకున్నాను. సో ఇంకా ఫైనల్లీ సక్సెస్ఫుల్గా మా అన్నయ్యకి తెలియకుండా నేనైతే వ్లాగ్ అయితే తీసేస్తున్నా. ఏమనుకుంటాడో ఏమో నాకు తెలియదు. ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఫంక్షన్ హాల్ దగ్గర మా మమ్మీతో. అండ్ మా డాడీ అయితే ఇంకా ఫొటోస్ అంటే అస్సలు దిగడు. ఫొటోస్ అయితే తీసేసుకున్నా. మొత్తానికైతే మా డాడీని ఫోర్స్ చేసి మా మమ్మీతో ఫొటోస్ అయితే తీపిచ్చాను. ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము. అండ్ నాకు కూడా కొన్ని పండు అయితే ఫొటోస్ తీసింది నాకు కొన్ని. అండ్ బతిలాడుకొని ఇంకా ఒక్కొక్కరిని ఒక్కొక్క ఫొటోస్ అయితే తీసుకున్నా. నాకు ఫొటోస్ పిచ్చి, అందరికీ తెలుసు. ఇంకా ఫైనల్లీ ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాము. అండ్ అందరైతే రాలేదు హోప్ఫుల్లీ. ఇక్కడితో వ్లాగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.